వోడాఫోన్ ఐడియా షేర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో టుడే ద షేర్ అయితే కనుక ఒక 10% వరకు ర్యాలీ ఇచ్చింది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే కనుక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సమ్ పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ అనేది సోషల్ మీడియా కానివ్వండి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద థింగ్ ఫర్ ద రియలీ మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు సమ్ రిలీఫ్ మెథడ్స్ వోడాఫోన్ ఐడియా టెలికాం సెక్టార్లో వోడాఫోన్ ఐడియాకి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అనే వ్యూ ఉంది మార్కెట్లో. సో దట్ ఈస్ ద రీజన్ ర్యాలీ ఇవ్వడానికి కారణం. ఈ పాటికే మ్యూచువల్ ఫండ్స్ చాలా పర్సంటేజ్ ఆఫ్ వోడాఫోన్ షేర్స్ 6 రూపీస్ 6.5 రూపీస్లో ఉన్నప్పుడే చాలా వరకు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా పర్చేస్ చేస్తున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా షేర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో రిటైలర్స్ అయితే కనుక ఆల్మోస్ట్ అనేది షేర్స్ అనేది క్రాష్ అయిపోయాయి కాబట్టి ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు. 14 రూపీస్ 15 రూపీస్ దగ్గర నుంచి పాపం వాళ్ళ వెల్త్ కూడా 50% వరకు క్రాష్ అయిపోయింది. సో అందరూ కూడా 6-7 రూపీస్లో 8 రూపీస్లో కూడా ఎగ్జిట్ అయిపోయారు కొంతమంది. స్టిల్ కొంతమంది ఇంకా హోల్డ్ చేస్తున్నారు. సో వోడాఫోన్ ఐడియా షేర్ అయితే ప్రజెంట్ వోడాఫోన్ ఐడియా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే రిలీఫ్ మెథడ్స్ బేస్ చేసుకొని షేర్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చింది అంటే కనుక డెఫినెట్గా 10 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అంత హై రేంజ్లో వెళ్తుందని నేను చెప్పను ఇప్పుడల్లా. సో అంత రిలీఫ్ మెథడ్ నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటం లేదు. బట్ మ్యాక్సిమం 10 రూపీస్ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చని నా ఎక్స్పెక్టేషన్ అండి. థ్యాంక్ యూ.